సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. 43వ వార్డులో నూతన పెన్షన్లను పంపిణీ చేసిన ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు. నగరంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న వైకాపా నేత చొక్కాకుల వెంకట్రావు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారన్న సిపిఎం పార్టీ 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు. ముందుగా సిటీ కేబుల్ ప్రేక్షకులకు, ప్రకటనకర్తలకు మరియు శ్రేయాభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు వార్తల వివరాల్లోకి వెళ్తే 43వ వార్డు వెంకటేశ్వర కాలనీలో గల లబ్ధిదారులకు జనవరి 1 నుండి పెంచిన 3,000 రూపాయల పెన్షన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు పాల్గొని 43వ వార్డు కార్పొరేటర్ పి ఉషశ్రీతో కలిసి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సూర్యుడు ఉదయించక ముందే అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చిందించాలనే సంకల్పంతో ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్తో పెన్షన్ను 3,000 రూపాయలు చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ తీసుకోవడానికి వృద్ధులు అనేక నరకయాతన అనుభవించేవారని, పెన్షన్ ఏ రోజు ఇస్తారో ఎక్కడ ఇస్తారో తెలియని పరిస్థితుల్లో అవ్వాతాతలు అనేక బాధలు పడేవారని, కానీ నేడు అటువంటి బాధలే లేకుండా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ద్వారా అవ్వాతాతలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ పద్మావతి, సిఓ ధనలక్ష్మి, బైరా వెంకట్, సూరాబత్తుల తిరుపతిరావు, బాదా శ్రీనివాస్, కంచు పద్మశేఖర్, రంజాన్ వల్లి, ఎస్ నర్సయ్య, గరికి రమ, బంగారమ్మ, ఆడారి పద్మ, అలివేణి, కమల, సచివాలయం సిబ్బంది, ఆర్పీలు, వాలంటీర్ సిబ్బంది, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి సరైంది కాదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు విమర్శించారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపట్టి నేటికి 7వ రోజు చేరుకుందని, మంత్రులు, మున్సిపల్ శాఖ అధికారులు ఇంతవరకు కార్మిక నాయకులతో సంబంధిత అంశాలపై ఎటువంటి చర్చలు జరపకపోవడం అన్యాయమని అన్నారు. జీబీఎంసీ 6వ వాటర్ కార్షెడ్ కూడల వద్ద మున్సిపల్ కార్మికులు శిబిరం వద్దకు చేరుకొని సోమవారం వెళ్లి డాక్టర్ బి గంగారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్, సిపిఎం పార్టీ తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో అది పర్మనెంట్ చేయడం, ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా కార్మికులు కుటుంబాలతో బ్రతకడానికి కనీసం 26,000 రూపాయల వేతనం కోరుతున్నారని, ఇది అమలు చేయడానికి ఏమైందని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికులు ఆకలి పోరాటం చేస్తుంటే మరోపక్క మేయర్, ఇతర ప్రజాప్రతినిధులు చీపుళ్లు పట్టుకొని ఊడ్చుతూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారన్నారు. పరిష్కారానికి మార్గం చూడకుండా పోటీ కార్మికులను పెట్టి సమస్యను మరింత జటిలం చేస్తున్నారని తెలిపారు. ఎంతకాలం మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్లు ఊడుస్తారని ప్రశ్నించారు. కరోనా వ్యాధి విస్తరిస్తున్న తరుణంలో దాన్ని నిర్లక్ష్యం చేసి ఈ రకమైన మొండి వైఖరి చేయడం మంచిది కాదన్నారు. కార్మికులు తమ భార్య బిడ్డలను, తల్లిదండ్రులను పోషించుకోవద్దా అని అడిగారు. సమ్మె సమస్యలపై చర్చించేందుకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని మేయర్కు వినతి పత్రం ఇచ్చారని, ఇంతవరకు స్పందించలేదని తెలిపారు. పోలీసులు కార్మికులపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని, ఇది అత్యంత అమానుష చర్య అని అన్నారు. సమ్మె సమస్యపై చర్చించి పరిష్కారం చేసి సమ్మె విరమింప చేయకుంటే సిపిఎం పార్టీ పోరాటంలోకి దిగి ప్రజలను ఐక్యం చేసి ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జోన్ కార్యదర్శి పి రాజ్ కుమార్, యూనియన్ జోన్ కార్యదర్శి సిహెచ్ శేషబాబు, సిఐటియు కార్యకర్తలు కె నాగరాజు, డి సూరిబాబు, బి అప్పారావు, కె అర్జునమ్మ, కె సుభా, ఉమా, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. యూనియన్ నాయకులను పిలిచి ఈ పారిశుద్ధ్య కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసేటటువంటి కార్మికులు వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ చర్చించి పరిష్కారం పూనుకోకపోగా ఈరోజు పోటీ కార్మికులు తీసుకొచ్చి గొడవలు సృష్టించడానికి కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. సిపిఎం పార్టీగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, విశాఖ నగరంలో నగర మేయర్ గారే చీపురు పెట్టుకొని ఊడుస్తూ ఉన్నారు. అంత అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను. కార్మికులు పిలిచి వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ని చర్చించి వెంటనే పరిష్కారం చేయకపోగా
ఈరోజు మేయర్ గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, చీఫ్లు పెట్టేది వలన విశాఖ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని నేను అడుగుతూ ఉన్నాను. అసలే కోవిడ్ విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము మొండిగా వ్యవహరించడం అనేటువంటిది ప్రజల ప్రాణాలని కోవిడ్కి బలిదీయటం తప్ప మరొకటి కాదనేటువంటిది సిపిఎం పార్టీగా మేము చేస్తున్నాం. అందుకోసమే నగర మేయర్ గారికి నేను ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. తక్షణం మీరు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయండి, చర్చిద్దాం, న్యాయమైనటువంటి డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపిద్దామంటే ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నాలు కానీ నగర మేయర్ గారు చేపట్టకపోవటం వలన ఈరోజు విశాఖ నగరంలో పారిశుద్ధ్య సమస్య అనేది తీవ్రంగా మారింది. తీవ్రమైనటువంటి పర్యావరణ ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది కాదు. వైసీపీ ప్రభుత్వానికి తక్షణమే స్పందించాలి. వాళ్ళు అడుగుతున్నటువంటిది 26,000 రూపాయలు జీతం. గత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తామన్నారు. మరి అది చేయలేదు. 26,000 రూపాయలు జీతం ఇవ్వలేదు. ఇతర డిమాండ్లు అనేటువంటి ఏది పరిష్కారం చేయకుండా వాళ్ళు నట్టేయటం, ముంచేటటువంటి చర్యలు చేపట్టడం అనేటువంటి సరైనది. వీళ్ళందరూ పేదవాళ్ళు, దళితులు, అత్యధిక మంది మహిళలు. వాళ్ళ పథకాల గురించి గొప్పగా చెప్తూ ఉన్నారు. మీరు బతకారు కదా, వారి పిల్లలు ఉన్నారు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, వాళ్ళందరూ పోషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎటువంటి నియంత్రిత చర్యలు పాల్పడకుండా, పోలీసులు ఉపయోగించే నిర్బంధాన్ని ప్రయోగించకుండా వెంటనే మున్సిపల్ యూనియన్ తోటి చర్చలు జరపాలి. వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఆలస్యం అయితే సిపిఎం పార్టీ రంగంలో దిగుతుంది. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ప్రజలను సమీకరిస్తాం, కార్పొరేటర్ని, మేయర్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని ఎక్కడికెక్కడ నిలేస్తామనేటువంటిది కూడా హెచ్చరిక. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. 41వ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించి పండుగ వాతావరణం తీసుకువచ్చారు. స్థానిక మహిళలకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, వివిధ ఆటల పోటీలు నిర్వహించి పిల్లలను, పెద్దలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 41వ వార్డు ప్రజలు ఎంతో ఆదరించి తమను గెలిపించినందుకు వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. అలాగే వారిని ఉత్సాహపరిచేందుకు ఈ వేడుకలు స్థానిక ప్రజలతో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇటీవల వార్డు ప్రజలతో భారీ పిక్నిక్ ఏర్పాటు చేశామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కూడా అక్కడే నిర్వహించామని అన్నారు. వైసీపీ జెండా ఎగురవేసే విధంగా దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని గెలిపించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందజేస్తామని కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లు తెలిపారు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో వార్డు ప్రజలు, వార్డు వైసీపీ నాయకులు వేలంగినిరావు, బాబ్జీ, కుమార్, కేవి కళ్యాణ్, ప్రభాత్ కుమార్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. 41 వార్డు ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు 25th నుంచి కూడా మా వార్డులోని ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తూ 31st అంటే ఎండింగ్ ఇంకా ఈ సంవత్సరానికి. మరి మా మహిళలంతా కూడా ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో మా వార్డుల ప్రజలందరిలో కూడా ఉత్సాహం నింపాలి. మరి ఇప్పటి వరకు కూడా ఈ సంవత్సరం వచ్చే కష్ట నష్టాలు అన్నీ మర్చిపోయి రాబోయే సంవత్సరం సంతోషంగా వాళ్ళ కుటుంబంతో ఉండాలి అని, వాళ్ళు అన్ని కష్టాలు మర్చి ఈరోజు సంతోషంగా ఉన్నట్లయితే ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో మహిళలకు ఈరోజు గేమ్స్ అన్నీ పెట్టి వాళ్ళందరిలో కూడా ఉత్సాహాన్ని తెప్పించాలని తీసుకొస్తున్నాము. మరి మా మహిళలంతా కూడా మేము ఈరోజు అంతా సంతోషంగా ఉంటున్నాము. అలాగే ఇప్పుడైతే ఎలా పార్టిసిపేట్ చేస్తున్నామో అలాగే ఎలక్షన్ టైంలో కూడా మా మహిళలందరూ గెలిపించుకుంటాము, 175కి 170 సీట్లు తెప్పించుకుంటామని చెప్తూ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. మా 41 వార్డులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. 25వ తారీఖు నుంచి మన జనవరి 15వ తారీఖు 18వ తారీఖుల వరకు ఈ వేడుకలు కంటిన్యూగా ఏదో యాక్టివిటీస్ చేస్తాం. దీనికి మహిళలకు బాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు. ఎప్పుడు గృహంలోనే ఉండే మహిళలను ఈరోజు బయట తీసుకొచ్చి చిన్నపిల్లలు, ఆడపిల్లల కాడి నుంచి 60, 70, 80 సంవత్సరాలు వృద్ధుల వరకు ఈరోజు బయటికి తీసుకొచ్చి వాళ్ళందరికీ మంచి ఉత్సాహం తేడానికి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాగే మా జ్ఞానాపురంలో కూడా ప్రోగ్రాం స్టార్ట్ చేస్తాం. దీనికి ముఖ్య అతిథి వాసుపల్లి గారు తిరుపతి వెళ్ళడం వల్ల రాళ్ళ పేరు. అలాగే మా
మూడు జిల్లాల అధ్యక్షులు మన వైవి సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నాం. ఈరోజు హౌసీ కాడి నుంచి పిల్లలు స్పూన్ లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్, ఇంకా ఎన్నో గేమ్స్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చేయడానికి ముఖ్య ప్రధాన కార్యకర్త మా జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చే ఎలక్షన్లో 175 సీట్లకి 175 సీట్లు తీసుకొస్తాం. అలాగే మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని మేము గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి విజయం తథ్యమని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, క్లస్టర్ ఇన్ఛార్జ్ వైసీపీ సీనియర్ నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ జోస్యం చెప్పారు. 41వ వార్డు వైసీపీ కార్యాలయంలో న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు వార్డు ప్రజలు, ఆర్పీలు, సచివాలయం సిబ్బంది, స్థానిక పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎల్లప్పుడూ పేద ప్రజల గురించి ఆలోచించే మంచి నాయకుడు తమ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ప్రజల కష్టాల్లో కూడా సొంత నిధులతో ఆర్థికంగా సహాయం చేసే ఏకైక ఎమ్మెల్యే వాసుపల్లి మాత్రమేనన్నారు. ప్రజా దర్బార్లు ప్రజల వద్దకే వార్డుల్లో నిత్యం పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకుని మరీ పరిష్కరించే ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అని కొనియాడారు. అటువంటి నాయకుడు దక్షిణ నియోజకవర్గంలో ఉండటం తమ అదృష్టమని, మళ్లీ 3వ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు సీనియర్ నాయకులు వేలంగినీరావు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 41వ వార్డు ప్రజలందరికీ ముందుగా నా నమస్కారములు. అలాగే మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన సీఎం గారికి నూతన సంవత్సరం తెలియజేసుకుంటూ, అలాగే పార్టీ పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గారికి, వీళ్ళందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మా వార్డులోనైతే ఈ ఇయర్ మేము చేసిన వర్క్స్ అన్నీ కూడా ఒక 7 కోట్ల వరకు వర్క్స్ చేయడం జరిగింది. అలాగే 5 కోట్ల వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఈ ఇయర్ అవి కూడా పూర్తి చేస్తామని మా వార్డు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరి వర్క్స్లో అయితే కళ్యాణ మండపం తేవడం జరిగింది. అలాగే అండర్ డ్రైన్ వర్క్స్ తెచ్చాము. ఒక 1,60,00,000 వర్క్ ఒకటి, 1,70,00,000 వర్క్ ఒకటి, ఇవన్నీ కొన్ని పెండింగ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తామని వార్డు ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా సీఎం గారు చెప్పాలి. ఎందుకంటే ఎంతో డెవలప్మెంట్ చేశారు. ముందుగా అతనికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తూ మా 3 జిల్లాల ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ సుబ్బారెడ్డి గారికి, కోలా గురువులు గారికి, మా లెజెండ్ వాసుపల్లి గారికి, మా వార్డు ప్రజలందరికీ, మా కార్యకర్తలకు, మా మీడియా మిత్రులకు, ఇంకా చాలామంది వృద్ధులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ, లాస్ట్ ఇయర్ మేము 7 crores వర్క్లు మేము డెవలప్మెంట్ చేయడానికి టెండర్స్ వేసామండి. అందులో దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి. కొన్ని కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఇంకో 4 crores టెండర్స్కి పిలిచాం. నిన్నే ఒక 56 lakhs టెండర్స్ కూడా ఆన్లైన్లో జరిగింది. ముఖ్యంగా మా జ్ఞానపురం ప్రజలకి రోడ్స్, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండే రోడ్స్, కళ్యాణ మండపం, సామాజిక భవనాలే కావాలి. అవన్నీ ముందు ఇంకా మేము చేసిన ఈ 3 సంవత్సరాల్లో మేము ఏదైతే ఎలక్షన్లో లెజెండ్గా చెప్పామో అది తీసుకొచ్చి ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాం. ఈరోజు సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు మాత్రమే సౌత్లో గెలగలరు. ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రోజు ఆయనతో ప్రయాణించిన ఒక వ్యక్తిగా గత 15 సంవత్సరాల నుంచి ఆయనతో ఉంటున్నాను. ఈ మధ్య ఆయనతో ఎక్కువగా యాక్టివిటీస్లో ఉంటున్నాను. ప్రతి ఇంటికి వెళ్తే ప్రజలు బాగుండాలి, మన ప్రజలు బాగుంటే మనం బాగుంటాం. మార్నింగ్ 7:30 నుంచి రాత్రి 11:30 వరకు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్ అవుతారు. అలాంటి ఎమ్మెల్యేని మనం పోగొట్టకూడదు. అంటే నా సజెషన్ మాత్రమే. నాకు చాలా విషయాల్లో ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. దర్బార్లు కానీ పెడతాను, కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, యాజ్ ఎ క్రిస్టియన్గా
నూతన సంవత్సరంతో ముఖ్యంగా ఈ విషయం చెప్తున్నాను, ఎమ్మెల్యే గారికి మాత్రమే సౌత్లో గెలగలని కండాపదంగా నేను చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చొక్కాకుల వెంకట్రావు జోస్యం చెప్పారు. నగరంలో బాలేశాస్త్రి లేఅవుట్లో గల ఆయన నివాసంలో కార్యకర్తలు, నాయకులు నడుమ నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్తో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చారన్నారు. ఈ హామీలే మళ్లీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేస్తాయని తెలిపారు. మరి ఈ రోజు నుంచి అడుగు పెట్టాం. ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా, అట్లాగే మా సతీమణి VKPCPIR చైర్పర్సన్గా, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ ఇద్దరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ఉన్నతమైన పదవుల్లో ఈరోజు కొనసాగుతూ ఉన్నాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన తర్వాత మనం చూసాం, కేవలం ఇది పేద ప్రజల పార్టీగా అభివర్ణిస్తూ ఉన్నారు పేద ప్రజలు. ఎందుకంటే ఆయన 2019 ముందు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి మాటను ప్రతి ఒక్కటి నిలబెట్టుకుంటూ వెళ్తూ ఈరోజు పేద ప్రజలు ఏదైతే ఉన్నారో బడుగు బలహీన అణగారిన వర్గాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా మేలు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే మాట ఇచ్చిన మాట తప్పకూడదు, అది పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట. కరోనా కాటకంతో యావత్తు ప్రపంచమంతా గెలగెలలాడినా సరే, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుబడినా సరే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఎక్కడ కూడా తప్పకుండా ఈరోజు అనేక సంక్షేమ ఫలాలు ఆ పేద ప్రజలకు అందిస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు కాకుండా, ఆ రోజు ఇచ్చినటువంటి మాట కాకుండా ఈరోజు ఆయన నిలబెట్టుకుంటున్న ఎన్నో మాటలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను ఇచ్చింది ఒక పేదవాడికి ఇచ్చినటువంటి మాట, ఒక పేద ప్రజలకు ఇచ్చినటువంటి మాట, ఒక బీసీకి ఇచ్చినటువంటి మాట, ఒక మైనార్టీకి ఇచ్చినటువంటి మాట, ఒక ఎస్సీకి ఇచ్చినటువంటి మాట, ఒక ఎస్టీకి ఇచ్చినటువంటి మాట. కాబట్టి వారందరూ కూడా బడుగు బలహీన అణగారిన వర్గాల వారు. కాబట్టి ఈరోజు మనం ఎక్కడా కూడా ఎన్ని ఇబ్బందులున్నా సరే ఇబ్బందులను పక్కన పెట్టి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన నమ్మినటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈరోజు ఎందుకు పనికిరానటువంటి వ్యక్తుల్ని నేను చూశాను. ఈరోజు ఆయన మాట ఇచ్చారంటే నేను నాయకుడిని చేస్తాను, నిన్ను ఒక స్థానంలో కూర్చోబెడతానని చెప్పేసి ఇచ్చినటువంటి మాటని ఈరోజు 4 సంవత్సరాలు 8 మాసాల్లో ఆయన సంపూర్ణంగా ఆయన ప్రతి ఒక్క మాటను కూడా నిలబెట్టుకుంటూ వెళ్తా తీరును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా సరే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎన్ని అవాకు సవాకులు పేలినా సరే మరలా ఈ తాలూకా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా వస్తుంది. దానికి నిదర్శనం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కారుకోతలు కోస్తూ ఉన్నారు. వారు ఎవరు? సంపన్నులు. ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే సంపన్నులు మరి వ్యాపారస్తులు ఉన్నారో వారు కూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగం ఈరోజు మన పిల్లలు చూసాం. ఈరోజు మన పిల్లలు ₹1,00,000 కోసము ఈరోజు తల్లిదండ్రులు వదిలి ఈరోజు మనం ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే ఆ రాష్ట్రాల్లో ఒక్కరు ఉండేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఈరోజు ఉద్యోగస్తులు కాలదర్గడే ఉద్యోగాలు చేస్తూ మరి టైం పెట్టడం తప్ప ఒక్కసారి ఉద్యోగస్తులు ప్రతి కూడా ఆలోచించుకోవాలి. గుండెల మీద చేసుకొని ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అనే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకున్న విషయం మరి నేను తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తున్నటువంటి తీరును చూస్తూ ఉన్నాం. ఈరోజు మా తాలూకు జిల్లాలో, ఈరోజు విశాఖ ఉమ్మడి జిల్లాలో మనం చూసాం. 2 మంత్రులుగా చేసినటువంటి తీరు చూసాం మనం.
నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఉంచుతారన్నదానికి ఇది నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తూ, అలాగే మా అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భగవంతుడి దయ వలన మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని, అలాగే ఇక ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరికొద్దిగా బలంగా ఆయన సంపూర్ణంగా పరిపాలించడానికి ఆయన శక్తి యుక్తులు ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొక్కసారి ఈ తాలూకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ నగరంలో ఉన్న సిటీ కేబుల్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ప్రతినిధి బొడ్డేటి ఆనంద్, బ్యూరో చీఫ్ ఎలమంచిలి ఆదినారాయణ, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 43వ వార్డులో నూతన పెన్షన్లను పంపిణీ చేసిన ఉత్తర్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు. నగరంలో కార్యకర్తలు, నాయకులతో కలిసి ఘనంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న వైకాపా నేత చొక్కాకుల వెంకట్రావు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారన్న సిపిఎం పార్టీ 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.